నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్న సీఎం జగన్. 2024 జూన్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుందని సభలో పేర్కొన్న సీఎం. షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని. షర్మిల బజార్కెక్కి సొంత అన్ననే తిడుతున్నారని, నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచన. 33వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సత్యనారాయణపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేవలం వైసీపీ ప్రభుత్వమేనని వెల్లడి. వన్ టౌన్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ కాంప్లెక్స్ లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్. వైసీపీ పాలనలో వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఖర్చులు పెరిగాయని, కరోనా కారణంగా 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాల 66,616 కోట్లు నష్టపోయిందన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయని తెలిపారు. ఇప్పటి వరకు 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామని, 2024 జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ, వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడూ కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజున సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని, నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని చురకలంటించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్కు లేదని పేర్ని నాని అన్నారు. తల్లిని తిట్టిన వారి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు.
పవన్ను సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటూ ఉంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాపు కులాన్ని ఫణంగా పెట్టి చంద్రబాబు పల్లెక్కి మోయవద్దని పవన్కు హరిరామ జోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అనేది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడి నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని. టీడీపీ హయాంలో సత్యనారాయణపురంలో అభివృద్ధి కుంటుపడిందని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాల్లో పర్యటించామన్నారు. అందరితో కలిసి గడప గడపకు వెళ్తున్నామన్నారు. మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా, అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం, ఒక మోడల్ డివిజన్ లాగా, అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటమ్మటి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న, సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు శర్వాణి మూర్తి గారు, అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకా ప్రజలు ఎలా ఉన్నారు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకునే కార్యక్రమం కూడా ముందుకు సాగుతోంది. చాలా సంతోషంగా, ఎందుకంటే గతంలోనే మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగినప్పుడు మరి ఏదైతే ఈ సచివాలయం పరిధిలో ఇవాళ తిరిగినటువంటి రోడ్లన్నీ కూడా మేమే వేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం నాయకులారా అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే గొప్పలు ఓవు చెప్తారు మీరు, కానీ ఒక రోడ్ వేయడం చేత కాదు మీ హయాంలో. ఎందుకంటే ఆ రోడ్లో మన వాళ్ళు నివసిస్తున్నారా లేదా అని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ కాంప్లెక్స్ సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు విగ్రహం వద్ద జనసేన టీడీపీ నేతలు కార్యకర్తలు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోల్సేల్ మార్కెట్లోని ప్రతి షాప్కి వెళ్లి ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోను వ్యాపారస్తులు పోతిన మహేష్కు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు బెదిరింపులకు దిగేవారని, కనీసం ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యాపారులు హాయిగా చేసుకోవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోమని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని మహేష్ హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రోత్సాహాలు ఉంటాయి కనుక కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. మేము చిట్టిగారి కాంస విగ్రహ ఆవిష్కరణకి విజయవంతం చేయాలని, చిట్టిగారి మీద ఒక గొప్ప అభిమానంతో ఇప్పుడు కూడా వారి మనవడు వచ్చారు, అమర్ గారు ఇక్కడనే ఉన్నారు. మరి ఒక మనవడితో కార్యక్రమాన్ని జెండా ఊపి మా ర్యాలీని ప్రారంభించాం.
మరొక మనవడితో మేము చిట్టిగారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. మా స్లోగన్స్ అన్నీ కూడా చూస్తే సర్దార్ మరిపిళ్ళ చిట్టిగారు అమర్ రహాని స్లోగన్స్ ఇచ్చారు. వారు చేసినటువంటి సేవల్ని, త్యాగాల్ని, ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలని మేము కొనియాడాం. క్లాత్ మార్కెట్ కాంప్లెక్స్ని మరి మేమందరం కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. మరి పర్యటనలో భాగంగా సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. వారి కుమారుడు ప్రసాద్ గారిని, అసోసియేషన్ సభ్యులను కూడా కలిశాం. ఈసారి జనసేన టీడీపీ కూటమికి వ్యాపారస్తుల మద్దతు ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా జనసేన టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ ఏర్పాటు చేస్తే అందరికీ వ్యాపారాలు బాగుంటాయి, టర్నోవర్లు పెరుగుతాయి అయితే వెలుగొచ్చడం జరిగింది. అందుకు అసోసియేషన్ సభ్యులు కూడా మహేష్ గారు ఖచ్చితంగా ఈసారి జనసేన టీడీపీ పార్టీలకి ప్రజా మద్దతు, వ్యాపారస్తుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మా మద్దతు మీకు ఉంటుందని కూడా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1993లో ఉద్యోగులుగా నియమించబడిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ ఫుల్ టైమ్ స్కేల్ పార్ట్ టైమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 1993కు ముందు కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో ఉద్యోగులుగా నియమించబడిన 100 మంది ఉద్యోగులను సర్వీస్ సీనియారిటీ ప్రకారం క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకోలు సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం క్రమబద్దీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద నెల రోజుల కిందట 17 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె ఒప్పందంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామని, దానికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యల మీద ప్రభుత్వం జీవో కాపీలు 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తామని సమ్మెను విరమించారు. కానీ సమ్మె విరమించి నెల రోజులు అవుతున్నా కానీ పెంచిన జీతం అనుకున్న ప్రకారం జీతం ఎంతవరకు ఇవ్వలేదు. ఏదైతే పెరగని సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటరు, వెహికల్ డిపో మెకానికలు, పార్కు తదితర విభాగాలు, ఎలక్ట్రీషియను, స్ట్రీట్ లైటు ఈ విభాగాలకి కమిటీ వేసి కమిటీ నివేదిక ఆధారంగా పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ వేసిన కమిటీ 4 రోజులు అవుతామన్నా కానీ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన వైద్యాన్ని అందిస్తే ప్రాణాలు దక్కుతాయని అనిల్ న్యూరో ట్రామా సెంటర్ వైద్యులు అనిల్ కుమార్ తెలిపారు. చుట్టుగుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 6-7 తేదీల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన క్యాంపును సుమారు 250 మంది వరకు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదరాభిమానాలను చొరగొన్నామని అన్నారు. ఈ రోజు, రేపు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఒకే టీంగా ఏర్పడి అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ను నడుపుతున్నామని, బ్రెయిన్ క్రిటికల్ కేర్ కేసులకు అత్యున్నత ప్రమాణాలతో తక్కువ ఖర్చులో వైద్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్, రేడియాలజీ, అలానే సైకియాట్రీ, రీసెంట్గా డి అడిక్షన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 250 మంది మనకి దగ్గర ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళల్లో హెడేక్, మైగ్రేన్ ఉన్నవాళ్ళు, అలానే వర్టిగో ఉన్నవాళ్ళు, అలానే పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అలానే ఫిట్స్ వచ్చిన వాళ్ళు, అలానే స్పైన్ ప్రాబ్లమ్స్, మెడ నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లక్షణాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. హార్ట్కి పెయిన్ ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే హాస్పిటల్ రావడానికి.
ఎట్లయితే ఇమీడియట్గా మనకి హార్ట్ అటాక్కి మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఇస్తాం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంచి మందులు వచ్చినాయి, కానీ ఇమీడియట్గా హాస్పిటల్ రావాలి. సో ఈ లక్షణాలు ఏముంటాయి అంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ కోల్పోవటం, అలానే చూపు మందగించడం సడన్గా. ఈ మెగా హెల్త్ క్యాంపు 6-7 ఫిబ్రవరిన మనం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మరింత ప్రజలు యూజ్ చేసుకోవడం. అలానే ఈ నెల 10-11న భవానీపురంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో న్యూరోపతి, అలానే కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ కూడా టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఆ రోజు కంటి పరీక్ష, దంత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాంప్కి అటెండ్. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వల్ల డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని తెలిపారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేయర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రోజు మన పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా మన బుల్లా విజయ్ గారు 49వ డివిజన్ వార్డులో పర్యటించడం జరుగుతుంది. మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ గారు ఈరోజు ప్రతి ఒక్క గడపకి వెళ్ళి అభివృద్ధి, సంక్షేమం ఏ రకంగా నడుస్తున్నాయి, ఇంకా సంక్షేమ పథకాలు ఏమైనా మీకు అందాల్సి ఉన్నదా అని ప్రతి ఒక్క గడపకి అడగడం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా కొన్ని సంక్షేమ పథకాలు ఆగితే మళ్ళీ అవి గాడిలో పడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే అభివృద్ధిలో కూడా ఇంకా ఏమైనా రోడ్లు కానీ ఇంకా డ్రైన్లు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ప్రతి ఒక్కటి పూర్తి చేసుకునే విధానంలో ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఈరోజు ప్రజలు ఎంతో ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయటమే కాకుండా రాబోయే కాలంలో వైనాట్ 175గా మా అడుగులు అనేవి కొనసాగుతున్నాయని తెలియజేసుకుంటున్నాను. గత 2 పర్యాయాలు ఇక్కడ మనకి వైఎస్ఆర్ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజను కార్పొరేటర్ బుల్లా విజయ్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రతి గడపలో మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళుగా స్వచ్ఛందంగా ముందుకు ఆ సమస్యల్ని మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ పరిష్కరించి ముందుకెళ్తున్నాం. ఏ ఒక్క సమస్య కూడా వదిలే విధంగా లేకుండా ప్రతి సమస్యని పరిష్కరించి ముందుగా వెళ్తున్నాం. మేము తప్పకుండా ఏదైతే ప్రజాపాలన ఉందో ఆ ప్రజాపాలన దిశగా మేమందరం అడుగులు ముందుకేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. తప్పకుండా ఈ యొక్క మంచి మెజార్టీతో ఇక్కడ నేను గెలుస్తాను. ఈ యొక్క నియోజకవర్గంలో నా 49వ డివిజన్లో ఈ రోజున గడప గడపకు జగనన్న అనే కార్యక్రమం జరగడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గారు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే నా తోటి సహచర కార్పొరేటర్లు, విజయవాడలో ఉన్న అతిరథ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్ వారిని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. 124 సార్లు తాను బటన్ నొక్కితే తన కోసం 2 సార్లు ప్రజలు బటన్ నొక్కాలని చెప్పిన జగన్ మాటలను వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం జీతాలు ఇస్తోంది కానీ వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయటం దుర్మార్గమని అన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ద్వారా అందించేటటువంటి వివిధ సేవల్ని సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి
దానికోసమే వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశామని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి దానికి భిన్నంగా ఉన్నది. ఈ రోజున వాలంటీర్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ గారు చెప్పారు, 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నగరంలో చాలామంది వాలంటీర్సు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం మీరు నొక్కండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పినటువంటి దాన్ని ఇవాళ వాలంటీర్సు కొంతమంది ఎక్కువ మంది నగరంలో వాలంటీర్స్ నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగింది. 7 కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున గ్రామ మహిళలు సంఘీభావం తెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. యుద్ధానికి నేను సిద్ధం, తోడేళ్లు గుంపు సిద్ధమా అన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మీదనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, వైఎస్ఆర్ లేకుంటే జగన్ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కాను అని చెప్పుకుంటున్నాడని, బీజేపీకి బి టీంగా వైసీపీ పార్టీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. వర్ణించిన మీ అహంకారం కనపడతా ఉంది కాబట్టి దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి మేము మీకు విసిరే సవాల్, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఏం చేశారు, రేపు రాబోతే ఏం చేస్తారు, మీ టైంలో సాంఘిక అభివృద్ధి ఎంత జరిగింది, ఆర్థిక అభివృద్ధి ఎంత జరిగింది, విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారన్న దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, లేదా మీకు మీడియా సమావేశం పెట్టే దమ్ముందా అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున అడగదలుచుకున్నాం. క్రియేట్ చేసుకొని వారసత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మీద రుద్దబడిన నాయకుడు మీరు. ఆ స్థాయి మీరు మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో మీరే ఒక టంగుటూరు ప్రకాశం పంతుల మాదిరిగానో, ఒక పొచ్చలపల్లి సుందరయ్య మాదిరిగానో, లేదా ఒక పొట్టి శ్రీరాముల మాదిరిగానో మీరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తోడేళ్లు గుంపుగా మాట్లాడే మీ విధానం చూస్తూ ఉంటే మీ రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయ వారసత్వం లేకపోతే మీరు జీరో, రాజకీయ వారసత్వం లేని మీరు ఒక జీరో అన్న సంగతి మీరు మర్చిపోయారు. రాజకీయ వారసత్వం ద్వారా వచ్చిన అనుభవాన్ని లేదా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామన్న సీఎం జగన్. 2024 జూన్లో వైసీపీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుందని సభలో పేర్కొన్న సీఎం. షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని. షర్మిల బజార్కెక్కి సొంత అన్ననే తిడుతున్నారని, నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచన. 33వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. సత్యనారాయణపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేవలం వైసీపీ ప్రభుత్వమేనని వెల్లడి. 1 టౌన్ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ కాంప్లెక్స్ లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్.
వైసీపీ పాలనలో వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని ధ్వజం. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.